Hi guys, I am Srihari. Welcome to my channel Competitive Explorer. గైస్ ఇది పర్సంటేజెస్లో 8th క్లాస్ గైస్. ఇంకా ఇంతకుముందు పర్సంటేజెస్లో 7 క్లాసెస్ కంప్లీట్ చేసాం. మీరు కనుక అవి చూడకపోతే అవి చూసి క్లాస్ చూస్తే మీకు చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. అండ్ మన ఛానల్లో చెప్పే పర్సంటేజెస్ క్లాసెస్ క్వశ్చన్ యొక్క పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. మీరు అందులో ఆ లింక్తో దాన్ని ఫాలో అయితే మన ఛానల్లో పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాం గైస్ క్వశ్చన్స్ది. ఓకేనా గైస్? క్వశ్చన్ గైస్. Radha spends 25% of her salary on food, 16% on house rent, 13% on entertainment, 9% on convenience. If her savings end of the month is 24,827, then her salary per month. రాధా శాలరీ 100% అనుకున్నాం అనుకోండి గైస్. అయితే ఏమంటున్నాడు, 25% ఫుడ్ మీద ఖర్చు యూజ్ చేసిద్దంట, 16% రెంట్ మీద యూజ్ చేసిద్దంట, 13% ఎంటర్టైన్మెంట్ మీద యూజ్ చేసిద్ది, 9% కన్వర్జెన్స్ అంట గైస్ రాదాది. ఓకేనా? అయితే రిమైనింగ్ సేవింగ్ ఎంత చేసిద్దంటే 24,827 సేవ్ చేసిద్దంట గైస్. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత గైస్ మనకి 63. ఓకేనా? 63%. ఆ మొత్తం శాలరీ 100% అయితే 63% ఈ మొత్తానికి యూజ్ చేసింది. 100లో 63 పోతే అంత గైస్ ఇంకా 37% ఉండిద్ది. ఈ 37% సేవింగ్స్ని క్వశ్చన్లో ఏమంటున్నాడంటే 24,827 అంటున్నాడు. అయితే 100% ఎంత? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు గైస్? 24,827 అనేది 37% అయితే 100% ఎంత? ఓకేనా గైస్? ఎంత అయింది? 67100. Next question guys. Sudha decided to donate 12% of her monthly income to orphanage. On the day of donation, she changed her decision and donated some 4,800, which was equal to 80% what he had decided earlier. What is 27% of her monthly income? క్వశ్చన్లో ఏమంటున్నాడంటే గైస్, సుధా 12%ని ఆర్ఫనేజ్కి డొనేట్ చేద్దామని అనుకుంది. డొనేట్ చేయడానికి వెళ్ళిన రోజు డెసిషన్ చేంజ్ చేసుకొని ఓన్లీ 4,800 డొనేట్ చేసింది గైస్. ఈ 4,800 ఏమంటున్నాడు, ఇంతకుముందు 12% డొనేట్ చేద్దాం అనుకున్నాడు కదా, అందులో 80% డొనేట్ చేసింది అంటున్నాడు గైస్. ఈ 4,000 అనేది ఈ 12%లో 80%. ఓకేనా? 12లో 80% ఎంత? 12 8 ఎంత గైస్? 9.6. అంటే ఈ 9.6 గైస్. 12%లో 80% అంటే 9.6. ఈ 9.6 అనేది మనకి 4,800. ఓకేనా? అయితే మనల్ని క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, 27% ఎంత అని అడుగుతున్నాడు. 27% అంటే ఎంత గైస్? 27. 9.6 అనేది 4,800 అయితే మీకు 1 పార్ట్ ఏమైతే గైస్ 500 అవుతుంది. అప్పుడు 27 పార్ట్స్ కావాలంటే 27 into 500 గైస్. ఓకేనా? ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. In a library, 20% of books are Hindi, 50% of remaining in English, and 30% of the remaining in French, and rest is 6,300 are regional language. Find the number of books in library. ఏమన్నాడు గైస్, ఇప్పుడు లైబ్రరీలో మొత్తం 100% బుక్స్ ఉన్నాయి అనుకుందాం గైస్. అయితే 20% బుక్స్ అనేవి హిందీ అంటున్నాడు. 100లో 20% అంటే ఎంత? 20% అనేవి హిందీ అంటున్నాడు గైస్. అంటే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? హిందీ పోతే 80 ఉంటాయి. అయితే ఈ 80లో ఏమంటున్నాడు గైస్, 50% రిమైనింగ్ ఇంగ్లీష్ అంటున్నాడు. ఈ 80లో 50% అంటే ఎంత గైస్? 40. ఇవి ఇంగ్లీష్ అంటున్నాడు గైస్. 80లో 40 ఇంగ్లీష్ తీసేస్తే ఇంకా ఎంత ఉంటాయి? 40 ఉంటాయి. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు, 30% రిమైనింగ్ ఫ్రెంచ్ అంటున్నాడు. 40లో 30% ఎంత గైస్? 12. ఈ 12 అనేవి ఫ్రెంచ్ అంటున్నాడు. ఈ ఫ్రెంచ్ బుక్స్ కూడా తీసేస్తే 40లో 12 తీసేస్తే ఎంత గైస్? 28. ఈ 28% అనేది రీజనల్ లాంగ్వేజ్ బుక్స్ అంటున్నాడు. ఈ 28% ఎన్ని ఉన్నాయి అంటున్నాడు? 6,300 అంటున్నాడు గైస్. అయితే మొత్తం లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉన్నాయి అంటున్నాడు. 100% ఎంత ఉంది అంటున్నాడు. సో ఇప్పుడు మనకి దీన్ని 7తో క్యాన్సిల్ చేస్తే 7 4s are, ఇక్కడేమో 7తో క్యాన్సిల్ చేస్తే 900. ఓకేనా? 7 9s are 63. అయితే 4% అనేది 900. మనకి 100% కావాలంటే ఇంటూ 25. 900 ఇంటూ 25 గైస్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 2,500. ఓకేనా? ఇది 100 తీసుకొని చేస్తే. లేదు ఈ క్వశ్చన్ని నెట్ తీసుకొని కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ 20% అనేవి
హిందీ బుక్స్ అంటున్నాడు. 20% అంటే ఎంత? 1/5 అంటే 5 ఉంటే 4. నెక్స్ట్ 50% అనేవి ఇంగ్లీష్ బుక్స్ అంటున్నాడు. 50% అంటే 2 ఉంటే 1 అవుతాయి అనమాట. 1/2 కదా గైస్, 2 అనేది ఉంటే 50% తగ్గితే 1 అవుతాయి. నెక్స్ట్ ఏమంటున్నాడు? 30% అంటున్నాడు, అంటే 3/10 అంటే 10 ఉంటే 7 అయింది. ఇది మొత్తానికి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత గైస్? 2 1s are 2 2s are, ఓకేనా? 10 5s are 50, 7 2s are 14, 25:7 గైస్. ఈ 7 పార్ట్స్ని 63 అంటున్నాడు గైస్, 6300. అయితే 25 పార్ట్స్ ఎంత? 25 into 7 పార్ట్స్ 6300 అంటే 1 పార్ట్ ఏమైంది? 900 అయింది. 25 into 900, ఇందాక కూడా మనకు అదే కదా గైస్ వచ్చింది, 25 into 900. ఇది నెట్లో ఎందుకు చేసామంటే గైస్, అంటే ఫస్ట్ 100 ఉంటే 20 తగ్గింది, తర్వాత మొత్తం మీద 50% తగ్గింది, తర్వాత మొత్తం మీద 30% తగ్గింది. నెట్ అంటే అంతే కదా గైస్. అంటే ఫస్ట్ ఒక నెంబర్ 100 ఉంటే 20% తగ్గింది, ఓకేనా? 20% తగ్గింది, తర్వాత ఏమో 50% తగ్గింది, తర్వాత ఏమో 30% తగ్గింది. అయితే ఫైనల్గా మిగిలిపోయిందేమో 6300 అంటున్నాడు. అయితే ఇనీషియల్ ఎంత అంటున్నాడు, ఓకేనా? అందుకని ఇక్కడ నెట్ కాన్సెప్ట్ అనేది అప్లై చేసాం, ఓకేనా? మీకు కనుక ఇది ఎందుకు అప్లై చేసాం ఏంటి అని క్లారిటీ లేకపోతే 100 తీసుకొని చేసినా ఇది ఫాస్ట్గానే అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఏ మ్యాన్ స్పెండ్ 5% ఆఫ్ హిస్ టోటల్ ఇన్కమ్ ఇన్ ట్రావెలింగ్ అండ్ 20% ఆఫ్ ద రెస్ట్ స్పెండ్ ఆన్ ఫుడ్ అండ్ దెన్ డొనేట్స్ 120 అండ్ హీ స్టిల్ లెఫ్ట్ విత్ 1400. ఫైండ్ హిజ్ ఇన్కమ్. ఏం లేదు గైస్, 5% అనేది ట్రావెలింగ్కి ఖర్చు పెట్టాడంట, 20% అనేది ఫుడ్కి ఖర్చు పెట్టాడు. అయితే మిగిలిన అమౌంట్లో 120 డొనేట్ చేశాడు. అయితే వాడి దగ్గర ఎంత మిగిలిపోయిందంటే 1400 మిగిలిపోయింది అంటున్నాడు. ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఫస్ట్ ఒక నెంబర్ ఉంది, దాన్ని 5% డిక్రీజ్ చేశాడు, ఆ తర్వాత దాన్ని 20% డిక్రీజ్ చేశాడు. అయితే అప్పుడు ఆ నెంబరు ఇంత అయింది. అయితే ఇనీషియల్ నెంబర్ ఎంత? సో ఇలానే ఉంది కదా, సో దీనిని మనం నెట్ వేసి చేసుకోవచ్చు. 5% అంటే ఎంత గైస్? 1/20. 20% అంటే ఎంత? 1/5. ఫస్ట్ మనోడి దగ్గర ఉన్న ఇన్కమ్ మొత్తంలో 5% ట్రావెలింగ్ ఖర్చు పెట్టాడంటే 20లో 1 తగ్గితే ఎంత? 99. నెక్స్ట్ రిమైనింగ్ దాంట్లో 20% ఫుడ్కి ఖర్చు పెట్టాడు, అంటే 5 ఉంటే 1 పోయి 4 అయింది. అయితే 120 అనేది డొనేట్ చేసేసాడు మిగిలిన దాంట్లో. అప్పుడు మనోడి దగ్గర ఎంత మిగిలినాయి అంట? 1400 మిగిలినాయి అంట. అదే 120 డొనేట్ చేయకుండా ఈ 1400తో ఉంచుకుంటే ఎంత అయ్యాయి మనోడి దగ్గర? 1520 అయ్యాయి. మనోడి దగ్గర లెఫ్ట్ అమౌంట్ ఎంత ఉండేది గైస్? 1520. ఆ 120 డొనేట్ చేయకపోతే దాన్ని దీనికి యాడ్ చేస్తే ఇప్పుడు 4 1s are 4 5s are 25:19. ఇదేమో ఇనీషియల్ శాలరీ గైస్, ఇదేమో అవి మొత్తం స్పెండ్ చేసి ఖర్చు పెట్టినాక మిగిలిపోయిన శాలరీ. ఈ మిగిలిపోయింది ఎంత? 19 పార్ట్స్ 1520 అంటున్నాడు గైస్. అప్పుడు 19 1s are 19 8s are అంటే 1 part 80. అప్పుడు ఇనీషియల్ ఇన్కమ్ ఎంత? 25 పార్ట్స్ ఇంటూ 80 వేస్తే 2000, ఓకేనా గైస్? లేదంటే దీన్ని మీరు ప్రీవియస్ క్వశ్చన్ చేసినట్టు 100 తీసుకొని చేసిన ఆన్సర్ వచ్చింది అనమాట. సో మీ కంఫర్ట్, మీరు ఏది తీసుకొని చేసిన ఆన్సర్ వచ్చేది గైస్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఏ మ్యాన్ స్పెండ్స్ 40% ఆఫ్ హిజ్ మంత్లీ శాలరీ ఆన్ ఫుడ్ అండ్ 1/3 ఆఫ్ రిమైనింగ్ ఆన్ ట్రాన్స్పోర్ట్. If he saves 4500 per month, which is equal to half of the balance after spending on food and transport, his monthly salary is. ఏం లేదు గైస్, మనోడికి 100% మంత్లీ శాలరీ అనుకో, 40% దేని మీద ఖర్చు పెడతాడంట? ఫుడ్ మీద ఖర్చు పెడతాడంట. 40 పోతే ఎంత ఉండేది గైస్? 60. నెక్స్ట్ ఇందులో 1/3 అంటే 1/3 అంటే ఎంత గైస్? 20. దేని మీద ఖర్చు పెడతాడంట? ట్రాన్స్పోర్ట్ మీద ఖర్చు పెడతాడు. అయితే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 60లో 20 పోతే 40 ఉండిద్ది. అయితే మనోడి దగ్గర 4500 ఉన్నాయంట. ఈ 4500 ఏమంటున్నాడు? ఫుడ్ మీద ట్రాన్స్పోర్ట్ మీద ఖర్చు పెట్టినాక 40 రూపీస్ ఉన్నాయి కదా, ఇందులో సగంని 4500 అన్నాడు. అంటే ఇందులో సగం ఎంత? 20 రూపీస్, 20 పార్ట్స్ లేకపోతే 20%. ఈ 20%ని 4500 అంటున్నాడు. అయితే మీకు 100% ఎంత? ఓకేనా గైస్? 20% 4500 అయితే 100% ఎంత? 22500. అదే ఇప్పుడు మీరు దీన్ని నెట్లో చేయాలనుకోండి గైస్, ఫస్ట్ 40% ఫుడ్కి ఖర్చు పెట్టాడు. 40% అంటే ఎంత? 4/10 అంటే 2/5. 5 ఉన్నది ఫుడ్లో, 2 ఖర్చు పెడితే 3 అయిపోయింది. నెక్స్ట్ 1/3 ఖర్చు పెట్టేశాడు, అంటే 3 ఉంటే 2 అయింది.
అయితే ఏమంటున్నాడు, రిమైనింగ్ మనోడి దగ్గర ఎంత మిగిలిపోయింది అన్నాడు, 4500 మిగిలిపోయింది. అదేంటిది మిగిలిన దాంట్లో హాఫ్ అంటున్నాడు, మిగిలిన దాంట్లో హాఫ్ 4500 అంటున్నాడు. అది ఫుల్ అయితే ఎంత ఉండిద్ది, 9000 కదా. ఈ మిగిలిపోయిన దాంట్లో హాఫ్ అనేది 4500 అయితే ఫుల్ ఎంత మిగిలిపోయిన దాంట్లో 9000 కదా. ఇప్పుడు మీరు దీన్ని చూసుకుంటే 3 క్యాన్సిల్ అయిపోయింది, 5:2. ఈ 2 పార్ట్స్కి 9000 అయితే 5 పార్ట్స్కి ఎంత, 22500. ఎలా అయినా చేయొచ్చు గైస్, 100 తీసుకొని అయినా చేయండి, నెట్ తీసుకొని అయినా చేయండి, మీకు ఏది ఫాస్ట్గా ఉంటే అది క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఏ పర్సన్ స్పెండ్స్ 12.5% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ ఫుడ్, 18.3/4% రిమైనింగ్ పార్ట్ ఆన్ ట్రావెలింగ్, 20% ఆఫ్ ద రిమైనింగ్ పార్ట్ ఆన్ ఎడ్యుకేషన్. ఫైనల్లీ హిజ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఈస్ 3450. ఫైండ్ హిజ్ టోటల్ ఇన్కమ్. ఏం లేదు గైస్, 12.5% ఫుడ్ మీద ఖర్చు పెడతాడంట, 18.3/4% ట్రావెలింగ్ మీద ఖర్చు పెడతాడంట, రిమైనింగ్లో 12.5 ఖర్చు ఫుడ్ మీద ఖర్చు పెట్టినాక రిమైనింగ్లో 18.3/4 ట్రాన్స్పోర్ట్, ఇది ఖర్చు పెట్టినాక రిమైనింగ్లో 20% ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడతాడంట. అయితే మనోడు ఖర్చు పెట్టింది మొత్తం ఎంత ఉండిద్ది అంటే 3450 అంటున్నాడు. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వాడి ఇన్కమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీకు 12.5% అంటే ఎంత గైస్, 1/8. 18.3/4% అంటే 18.3/4 అంటే 18.75%. దీని ఫ్రాక్షన్ ఎంత, 1/16 అంటే 6.25 గైస్. దీన్ని ఇంటూ 3 చేస్తే 18.75 వచ్చింది. సో 18.75% అంటే 3/16. ఓకేనా, 18.75% అంటే 3/16 గైస్. 20% అంటే 1/5. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు, శాలరీలో 12.5% ఫుడ్కి ఖర్చు పెట్టాడు, అంటే 8 ఉంటే 1 తగ్గి 7 అయింది. నెక్స్ట్ రిమైనింగ్లో 18.3/4% ట్రాన్స్పోర్ట్కి, అంటే 16 ఉంటే 3 తగ్గి 13 అయింది. రిమైనింగ్లో 20% ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టాడు, అంటే 1/5. 5 ఉంటే 4 అయింది. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయాలి, 4 1s are 4 2s are. ఓకేనా గైస్, మీరు ఇప్పుడు దీన్ని చేసుకుంటే 16 2s are 32, 32 5s are 160, 13 7s ఎంత గైస్, 91. అయితే ఇదేమో మనోడి ఇనీషియల్ ఇన్కమ్. ఈ మొత్తం ఖర్చు పెట్టినాక మనోడి ఫైనల్ మిగిలిపోయిన ఇన్కమ్ ఏమో 91. అయితే మనకి ఇదంతా ఈ మధ్యలో గ్యాప్ ఖర్చు పెట్టిందే కదా గైస్, ఇదేమో ఇనీషియల్ ఇన్కమ్, ఇదేమో మొత్తం ఖర్చు పెట్టినాక మిగిలిపోయిన ఇన్కమ్. ఇది మధ్యలో ఈ గ్యాప్ ఎంత గైస్, 69. ఇదే కదా గైస్ మనోడు ఖర్చు పెట్టింది. ఈ 69ని ఏమంటున్నాడంటే 3450 అంటున్నాడు. అప్పుడు మనకు 1 పార్ట్ ఏమైద్ది, 69 అనేది 3450 అయితే మనకు 1 పార్ట్ ఏమైద్ది, 50 అయింది గైస్. అయితే మనోడికి మనకి ఏం కావాలి, ఇనీషియల్ ఇన్కమ్ కావాలి. ఇనీషియల్ ఇన్కమ్ ఎంత, 160 ఇంటూ 50 వేస్తే మనకి 8000 వచ్చింది. ఓకేనా గైస్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఏ పర్సన్ స్పెండ్స్ 16.66% of his income on house rent, 17% of remaining on clothes, 23% on food, and 10% of remaining on education. He deposit remaining amount in bank. Find the ratio of total income to the total expenditure. ఓకేనా గైస్, క్వశ్చన్లో ఏమంటున్నాడు జాగ్రత్తగా చూడండి. ఒక పర్సన్ 100 ఉంటే అందులో 16.66% అనేది హౌస్కి ఖర్చు పెట్టేశాడంట, హౌస్ రెంట్కి. అయితే ఈ ఖర్చు పెట్టినాక మిగిలిన రిమైనింగ్ ఉండేది కదా, ఆ రిమైనింగ్లో 17% ఏమో క్లోత్స్కి, 23% ఏమో ఫుడ్కి. ఇదేమో క్లోత్స్కి, ఇదేమో ఫుడ్కి ఖర్చు పెట్టాడంట. ఇలా ఖర్చు పెట్టిన తర్వాత ఇంకా మిగిలిన దాంట్లో రిమైనింగ్ 10% ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టాడంట, 10% ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టాడంట. జాగ్రత్తగా చూడండి గైస్, 16.66% ఖర్చు పెట్టినాక మిగిలిన దాంట్లో 17% క్లోత్స్కి, 23% ఫుడ్కి, తర్వాత మిగిలిన దాంట్లో 10% అనేది ఎడ్యుకేషన్కి. ఓకేనా గైస్, ఇప్పుడు నెట్ వేయాలి. 16.66%కి ఈ రెండు ఒకేసారి ఖర్చు పెట్టాడు, అంటే 17% క్లోజ్ కొన్న తర్వాత రిమైనింగ్లో 23 కొనలా. ఇది కొన్నాక రిమైనింగ్లో 17%, 23% కొన్నాడు. ఓకేనా, ఈ రెండింటికి కలిపి నెట్ వేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత రిమైనింగ్ వాటిలతో 10% ఎడ్యుకేషన్. సో మనకి ఈ రెండింటికి కలిపి నెట్ వేయాలి. 17 + 23 అంత గైస్, 40%. ఓకేనా, ఇప్పుడు మనం ఈ మూడింటికి నెట్ వేస్తే 16.66 అంటే 1/6,
40% అంటే 4/10 అంటే 2/5. 10% అంటే 1/10. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ 16.66 హౌస్ రెంట్ అంటే 6 ఉంటే 5 అయింది. తర్వాత 17% క్లోజ్, 23% ఫుడ్, అంటే మొత్తం 40%. ఇందులో 40% రిమైనింగ్ ఈ రెండింటికి కదా, అంటే 5 ఉంటే 2 తగ్గి 3 అయింది. నెక్స్ట్ 10% ఎడ్యుకేషన్ గైస్, అంటే 10 ఉంటే 9 అయింది. ఇప్పుడు మొత్తం ఇన్కమ్ అండ్ ఇనీషియల్ ఇన్కమ్ అండ్ ఫైనల్ ఇన్కమ్ రేషియో వచ్చింది. 5 5 క్యాన్సిల్, 3 1s ఆరు, 3 2s ఆరు, 10 2s ఎంత గైస్ 20, 9 1s 9. ఇదేమో ఇనీషియల్ ఇన్కమ్ గైస్, ఇదేమో ఫైనల్ మిగిలిపోయిన ఇన్కమ్. అంటే 20 ఉండేది ఇనీషియల్, ఫైనల్ 9 అయింది. అంటే ఎంత ఖర్చు పెట్టేశాడు 11. మనల్ని క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, ఇనీషియల్ ఇన్కమ్కి మనోడు ఖర్చు పెట్టిన ఎక్స్పెండిచర్ ఎంత 11, వాటికి రేషియో అడుగుతున్నాడు 20:11. ఇదేమో ఇన్కమ్, ఇదేమో ఎక్స్పెండిచర్, ఆ రేషియోనే కదా గైస్ అడుగుతుంది 20:11. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్లో నెట్ ఎప్పుడు వేయాలంటే, మనకు నెట్ వేస్తే ఏమొచ్చిందంటే గైస్, ఫస్ట్ 10% ఖర్చు పెట్టేశాడు అంటే 1/10. రిమైనింగ్ ఈ 10% ఖర్చు పెట్టినాక 20% ఖర్చు పెట్టేశాడు అంటే 1/5. ఇలాంటి నెట్ ఎప్పుడు వేయాలంటే, ఇలాంటి సమ్స్లో ఫస్ట్ 10% ఖర్చు పెట్టేశాడు అంటే ఏమైంది గైస్, 10 ఉంటే 9 అయింది. తర్వాత 20% ఖర్చు పెట్టాడు రిమైనింగ్ దాంట్లో, అంటే 5 ఉంటే 4 అయింది. ఓకేనా. మనకి ఈ నెట్ వేస్తే ఏమొస్తుంది, ఇనీషియల్గా ఎంత ఉంది, 10 5s ఆర్ 50, 9 4s ఆర్ 36. ఇదేమో ఇనీషియల్ ఇన్కమ్ గైస్, ఇదేమో మొత్తం ఖర్చు పెట్టేసినాక ఫైనల్ ఇన్కమ్ రిమైనింగ్. ఇదేమో ఇన్కమ్ గైస్, ఇదేమో ఫైనల్ ఇన్కమ్ రిమైనింగ్ మిగిలిపోయింది. ఈ మధ్యలో ఖర్చు పెట్టిందేమో ఎక్స్పెండిచరు, అంటే మనల్ని ఇన్కమ్ కనుక్కోమన్నా, ఫైనల్ ఎంత మిగిలిపోయింది అని కనుక్కోమన్నా, ఎక్స్పెండిచర్ కనుక్కోమన్నా నెట్ ఇస్తే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెట్ వేయాలన్నమాట. కాకుండా ఫస్ట్ ఖర్చు పెట్టిన దానికి సెకండ్ ఖర్చు పెట్టిన దానికి డిఫరెన్స్ చెప్పండి, లేదంటే క్లోజ్లో ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెట్టాడు అలా ఇచ్చాడంటే మనం 100 తీసుకొని చేయాలి. అలా క్వశ్చన్స్ ఎలా ఉంటాయో మీకు నెక్స్ట్ చూపిస్తాను అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఏ మ్యాన్ స్పెండ్స్ 20% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ ఫుడ్, 20% ఆఫ్ రిమైనింగ్ he spends on clothes, and 10% of remaining he spends on education. If he saves 17,280, find the difference between the amount spent on clothes and amount spent on education. దీనికి నెట్ వేయకూడదు గైస్. ఎందుకు నెట్ వేయకూడదు అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను చూడండి. 20% ఫుడ్ మీద ఖర్చు పెట్టాడంట. 20% అంటే ఎంత గైస్, 1/5. ఫుడ్ మీద ఎంత ఖర్చు పెట్టాడు గైస్, 5 ఉంటే 4 అయింది. నెక్స్ట్ రిమైనింగ్ అంటే మిగిలిపోయిన దాంట్లో 20% రిమైనింగ్ ఆన్ క్లోత్స్, ఇంకో 20% క్లాత్స్ మీద ఖర్చు పెట్టాడు గైస్, అంటే 5 ఉంటే 4 అయింది. నెక్స్ట్ మిగిలిపోయిన రిమైనింగ్ దాంట్లో 10% ఎడ్యుకేషన్ మీదంట, 10% ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాడంట, అంటే 10 ఉంటే 9 అయింది. ఫైనల్గా మనోడు ఎంత సేవ్ చేస్తున్నాడంట, 17,280 సేవ్ చేస్తున్నాడంట. ఇప్పుడు మీరు 5 5s ఆర్ 25, 25 into 10 ఎంత గైస్ 250, 4 4s ఆర్ 16, 16 into 9 ఎంత గైస్ 144. ఈ 144 అనేది మనోడు సేవింగ్స్. ఈ 144 క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు మనకి, 17,280. అయితే 1 పార్ట్ ఎంతో కనుక్కున్నామంటే, ఇదేమో ఇనీషియల్ ఇన్కమ్ గైస్ మ్యాన్ది, ఇదేమో ఫైనల్ సేవింగ్స్. ఇక్కడ ఎంత ఇదేమో ఎంత ఖర్చు పెట్టాడు అనేది. 250లో 144 పోతే 100, 106 అనేది ఎక్స్పెండిచర్. ఇప్పుడు మనకి సేవింగ్స్ ఇచ్చాడు, ఇనీషియల్ ఇన్కమ్ ఎంత అంటే కనుక్కోవచ్చు నెట్టేసి. లేదు మన మ్యాన్ ఎంత ఎక్స్పెండిచర్ చేశాడు, ఎంత ఖర్చు పెట్టాడంటే 106, అంటే 1 పార్ట్కి ఎంత కనుక్కొని ఇంటూ 106 చేస్తే ఎక్స్పెండిచర్ వచ్చింది. ఓకేనా. కానీ మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, ఇనీషియల్ ఇన్కమ్ అడగట్లేదు మనల్ని, ఎంత ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాడు అని అడగట్లేదు. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అమౌంట్ స్పెండ్ ఆన్ క్లోత్స్ అండ్ ఎడ్యుకేషన్. క్లోత్స్కి స్పెండ్ చేసిన దానికి, ఎడ్యుకేషన్కి స్పెండ్ చేసిన దానికి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. ఇలాంటప్పుడు మనం ఈ నెట్ వేసి చేస్తే డిఫరెన్స్ కనుక్కోలేము, అందుకని ఇక్కడ నెట్ వర్కౌట్ అవ్వదు. ఓకేనా గైస్. నెట్ ఎప్పుడు వర్కౌట్ అయ్యిద్ది, ఫైనల్ సేవింగ్స్ కనుక్కోవాలన్నా, ఇనీషియల్ ఇన్కమ్ ఎంత అయిందో కనుక్కోవాలన్నా, లేదా ఎక్స్పెండిచర్ ఎంతో కనుక్కోవాలంటేనే మనం ఇలాంటి సమ్స్లో నెట్ యూజ్ చేయాలి. ఇలా రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కోమన్నా, ఫుడ్లో ఎంత ఖర్చు పెట్టాడు చెప్పమన్నా నెట్ అనేది యూజ్ చేయకూడదు. సో ఇప్పుడు ఇది 100 తీసుకొని చేయాలి. ఓకేనా గైస్. ఇప్పుడు 100 తీసుకొని చేద్దాం ఈ క్వశ్చన్. ఫస్ట్ 100 ఉంది గైస్. అయితే ఫస్ట్ ఏమంటున్నాడు, 20% ఇన్కమ్ ఆన్ ఫుడ్, 20% ఫుడ్ మీద ఖర్చు పెట్టేశాడు అంటే 20, ఇంకా ఎంత ఉండిద్ది గైస్ 80. ఇందులో కూడా 20%
ఇందులో కూడా 20% క్లోత్స్ మీద ఖర్చు పెట్టాడు. 80లో 20% అంట, 80లో 20% 16 క్లోత్స్ మీద ఖర్చు పెట్టేశాడు. 16 పోతే ఎంత ఉండేది గైస్? ఇంకా 64. ఇందులో 10% ఏమో 20%, ఇందులో 10% ఏమో ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాడు. 10% ఎంత గైస్? 6.4. 64లో 6.4 పోతే ఎంత? 57.6 ఉండిద్ది. అయితే ఈ 57.6 రిమైనింగ్ సేవింగ్ అనమాట మ్యాన్ది. ఈ 57.6 క్వశ్చన్లో ఏమంటున్నాడు? 17,280. 17,280 అనేది 57.6% అయితే 17,280 అనేది 57.6% అయితే మనకేం కావాలి గైస్? డిఫరెన్స్ బిట్వీన్ ద క్లోత్స్ అండ్ ఎడ్యుకేషన్. క్లోత్స్ మీద ఎంత ఖర్చు పెట్టాడు? 16. ఎడ్యుకేషన్ మీద ఎంత ఖర్చు పెట్టాడు? 6.4. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కావాలి. 16 - 6.4 పోతే ఎంత గైస్? 9.6. 9.6 అనేది ఎంత అనేది కనుక్కోవాలి. మీరు కానీ దీన్ని సింప్లిఫై చేస్తే 17,280 అనేది 57.6% అయితే క్లోత్స్కి ఎడ్యుకేషన్కి మధ్య డిఫరెన్స్ 9.6. 9.6 ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే 2880 వచ్చింది గైస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ గైస్. Bittu gives 30% of his salary to his friend. 40% of remaining salary he invested in chit fund. Out of remaining income, he invested in some insurance scheme and PPF in the ratio of 4:3. If the difference between total amount invested in chit fund and insurance scheme together and the amount he gave her friend is 19,800, find the salary of Bittu. ఓకే గైస్, క్వశ్చన్లో ఏమడిగాడో చెప్తానండి. ఫస్ట్ బిట్టు శాలరీ 100% అనుకుంటే అందులో మనోడు 30% ఆఫ్ శాలరీ ఫ్రెండ్కి ఇచ్చాడంట. 30% ఫ్రెండ్కి ఇచ్చేసాడు అంటే ఎంత ఉండిద్ది? 70 ఉండిద్ది రిమైనింగ్. ఆ 70లో ఏమన్నాడు? 40% ఆఫ్ రిమైనింగ్ శాలరీ చిట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాడంట. 70లో 40% ఎంత గైస్? 70లో 40% 28. దీన్ని చిట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాడు. చిట్ ఫండ్లో 28 ఇన్వెస్ట్ చేస్తే 70లో 28 పోతే ఎంత గైస్? 42 ఉంటాయి. ఈ మిగిలిన 42ని సమ్ అమౌంట్ ఏమో ఇన్సూరెన్స్ స్కీమ్లో, ఇంకో అమౌంట్ ఏమో పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేశాడంట. ఒకటేమో ఇన్సూరెన్స్, ఇంకోటేమో పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేశాడు. ఈ 42ని ఏ రేషియోలో? 4:3 రేషియోలో. అయితే 42ని 4:3 రేషియోలో డివైడ్ చేయాలి. అంటే 42/4 ఎంత గైస్? 7. అప్పుడు మనకి 1 పార్ట్ ఎంతో వచ్చేసిద్ది. 42/7 అంటే 6. ఇక్కడేమో 4 పార్ట్స్ ఉంది. 6 4s ఆర్ ఎంత గైస్? 24. 3 6 ఆర్ ఎంత గైస్? 18. అంటే ఇన్సూరెన్స్లో 24 పెట్టాడు, మొత్తం 100 అనుకుని వస్తున్నాం. ఇందులో 70 పెట్టాడు, ఇందులో మిగిలింది 42. ఇందులో 42/24 పెట్టాడు, ఇందులో 18 పెట్టాడు. ఓకేనా గైస్? అయితే మనల్ని ఏమడుగుతున్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ చిట్ ఫండ్ అండ్ ఇన్సూరెన్స్ స్కీమ్ టుగెదర్. చిట్ ఫండ్లో ఎంత పెట్టాడు గైస్? 28 పెట్టాడు. ఇన్సూరెన్స్ స్కీమ్లో ఎంత పెట్టాడు? 24 పెట్టాడు. టుగెదర్ ఎంత గైస్? 8 4 12 2 2 52. ఈ రెండు టుగెదర్ చేసుకుంటే చిట్ ఫండ్ ఇన్సూరెన్స్ స్కీము సమ్ చేసుకుంటే 52. వాడు ఏమనుకుంటున్నాడు? ఆ రెండింటి టుగెదర్ మైనస్ అమౌంట్ గేవ్ హర్ ఫ్రెండ్. వాళ్ళ ఫ్రెండ్కి ఎంత ఇచ్చాడు? 30 ఇచ్చాడు. 30% అంటే 30. దాన్ని ఎంత అంటున్నాడంటే క్వశ్చన్లో 19,800 అంటున్నాడు. 52లో 30 పోతే ఎంత గైస్? 22 పార్ట్స్ని 19,800 అంటున్నాడు క్వశ్చన్లో. అర్థమైందా గైస్? అయితే మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద శాలరీ ఆఫ్ బిట్టు. 22 పార్ట్స్ అనేవి 19,800 అయితే 100 పార్ట్స్ ఎంత? 1 పార్ట్ ఏమైంది గైస్? 900 అయింది. 22 9s ఆర్ కదా, అప్పుడు మనకి 100 పార్ట్స్ ఏమవుతాయి గైస్? 90,000. ఓకేనా? ఏం లేదు గైస్, క్వశ్చన్లో ఏమంటున్నాడంటే బిట్టు 30% ఆఫ్ అవర్ శాలరీని వాడి ఫ్రెండ్కి ఇచ్చాడు. 100లో 30% అంటే ఎంత? 30. అప్పుడు రిమైనింగ్ 70 ఉంది. అందులో 40%, 70లో 40% 28. దాన్ని చిట్ ఫండ్లో పెట్టాడు. అయితే 70లో 28 పోతే ఎంత ఉంది? 42 ఉంది. ఈ మిగిలిన 42ని 4:3 రేషియోలో ఇన్సూరెన్స్ పీపీఎఫ్ స్కీమ్ మీద పెట్టాడు. 42ని 4:3 రేషియోలో డివైడ్ చేస్తే 24 ఏమో ఇన్సూరెన్స్ మీద వచ్చింది, పీపీఎఫ్ మీద ఏమో 18 వచ్చింది. అయితే క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే చిట్ ఫండ్ మీద పెట్టిన 28, ఇన్సూరెన్స్ మీద పెట్టిన 24 కూడుకొని వాడి ఫ్రెండ్కి ఇచ్చిన దాంట్లో తీసేస్తే రెండింటి మధ్య డిఫరెన్స్ 19,800 అంటున్నాడు. అయితే మనోడి శాలరీ అంత
ఓకేనా గైస్? ఈ 22 పార్ట్స్ అనేది 19,800. అప్పుడు 100 పార్ట్స్ ఎంత? 90,000. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. వికాస్ ఇన్వెస్ట్ 36% of his income on his parents' health. Now out of remaining income, he spends 15,240 on his education. He spends 18.18% left amount on food. Now he has 30% of amount that he had spent on his parents' health issues. Find the income of Vikas. అసలు క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. వికాస్ ఇన్కమ్ అనేది 100 అయితే అందులో 36% పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్కి ఖర్చు పెట్టాడంట. 100లో 36% అంటే 36 పోతే రిమైనింగ్ ఎంత ఉండేది గైస్? 64. ఓకేనా? 36 అనేది పేరెంట్స్ హెల్త్ ఇష్యూకి ఖర్చు పెట్టినాక రిమైనింగ్ 64 ఉంది. అందులో 15,240 అనేది ఎందుకు ఖర్చు పెట్టాడంట గైస్? ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టాడంట. ఈ 15,240 అనేది ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టాడు. తర్వాత ఈ 15,240 ఖర్చు పెట్టినాక రిమైనింగ్ అమౌంట్లో 18.18%ని ఫుడ్కి ఖర్చు పెట్టాడంట గైస్. ఫుడ్కి. ఓకేనా? 18.18% అంటే ఎంత గైస్? 18.18% అంటే 2/11. ఓకేనా? అంటే 11 ఉంటే 2 తగ్గి 9 అయింది ఫుడ్కి. ఓకేనా? ఇప్పుడు ఈ రిమైనింగ్ మిగిలిపోయింది ఏమంటున్నాడంటే వికాస్ వాళ్ళ పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్ ఖర్చు పెట్టిన దాంట్లో 30% అంటున్నాడు గైస్. ఇది మిగిలిపోయిన అమౌంట్. ఇక్కడ మనకి ఎంత మిగిలింది? 9. కాకపోతే వాళ్ళ పేరెంట్స్కి ఎంత ఖర్చు పెట్టాడు? 36. అందులో 30% అంటే ఎంత? 3.6 into 3 10.8. ఓకేనా గైస్? అయితే వికాస్ ఇన్కమ్ ఎంతో మనం కనుక్కోవాలి. ఫస్ట్ వాడు ఇచ్చినట్టు రాసుకున్నాం. కాకపోతే వాడు మనకి లాస్ట్లో ఒక కండిషన్ ఇచ్చాడు. ఈ రిమైనింగ్ మిగిలిపోయిన అమౌంట్ అనేది వాళ్ళ పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్ ఖర్చు పెట్టిన దాంట్లో 30% అంటున్నాడు. వాళ్ళ పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్కి ఎంత ఖర్చు పెట్టాడు? 36. అందులో 30% అంటే 3.6 into 3 10.8. 10.8 అంటున్నాడు. కానీ మనకి ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది. ఇక్కడ 9 ఉంది, 10.8 అవ్వాలి. అంటే ఈ రేషియో మొత్తాన్ని ఎంతతో మల్టిప్లై చేయాలి గైస్? 9 ఉంది, మనకి 10.8 అవ్వాలి లాస్ట్లో. దీన్ని 9 12 ఆర్ ఎంత గైస్? 9 12 ఆర్ 108. సో దీన్ని 1.2తో మల్టిప్లై చేశారంటే ఇక్కడ మనకు 10.8 వచ్చేసిద్ది. వాడు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సో దీన్ని మీరు 1.2తో మల్టిప్లై చేయండి. అప్పుడు 11 into 1.2 13.2 గైస్. 9 into 1.2 10.8 వచ్చేసింది కదా 10.8. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. 100 ఉంటే 64 అయింది. 36 ఏమో హెల్త్ ఇష్యూస్కి ఖర్చు పెట్టాడు. తర్వాత 15,240 ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టాడు. తర్వాత 13.2 ఉంటే 10.8 అయింది. అంటే 18.18% ఫుడ్కి ఖర్చు పెట్టాడు. అయితే లాస్ట్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. వాళ్ళ పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్లో 30% మిగిలిపోయింది. వాళ్ళలో 30% మిగిలిపోతే అంత 10.8. ఓకేనా గైస్? లాస్ట్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. వాళ్ళ పేరెంట్స్కి హెల్త్ ఇష్యూస్కి ఖర్చు పెట్టిన దాంట్లో 30% అంటే 10.8 రిమైనింగ్ మిగిలిపోయిద్ది అని చెప్తున్నాడు. సో మనకి రిమైనింగ్ 10.8 మిగిలిపోయింది. సో వాడు ఇచ్చిన కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేసాం మనం. ఇప్పుడు వికాస్ శాలరీ అంతా కనుక్కోవాలి గైస్. ఇక్కడేమో 64 పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడేమో 13.2 పార్ట్స్ ఉన్నాయి. 64 అనేది 13.2 అయింది. అంటే మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 50.8. 64 అనేది 13.2 అయిందంటే 50.8 తగ్గింది గైస్. ఎందువల్ల? మధ్యలో 15,240 తగ్గటం వల్ల. 15,240 తగ్గటం వల్ల 64 అనేది 13.2 అయింది. అంటే 50.8 తగ్గింది. 50.8 పార్ట్స్ అనేవి 15,240 అయితే మనకి 1 పార్ట్ కావాలి గైస్. ఎలా కనుక్కుంటారు? 15,240 అనేది 50.8 గైస్. అయితే 1 పార్ట్ అంటే డివైడెడ్ బై 50.8. ఇక్కడ ఇంకో పాయింట్ 0 పెట్టుకుంటే ఈ పాయింట్ రిమూవ్ అయిపోయింది. 508 ఇంత ఈక్వల్ టు 300 గైస్. అంటే 1 పార్ట్ 300. అప్పుడు మనకి ఎన్ని పార్ట్స్ కావాలి? 100 పార్ట్స్ కావాలి. 100 పార్ట్స్ అంటే ఎంత? 30,000. ఓకేనా? ఇది కూడా చాలా పెద్ద క్వశ్చను అండ్ చాలా మంచి క్వశ్చను. ఇది కూడా ఎస్ఎస్సి CGL టైర్ 2 లెవెలే. NTPC CBT 2లు, గ్రూప్ డీలు, టైర్ 1లు, CBT 1లో ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడు. మీకు అర్థం కాకపోతే ఏం పర్వాలేదు, ఒకసారి మళ్ళీ చూడండి. అర్థమైతే బాగా కాన్సెప్ట్ అర్థమైనట్టు, లేదన్నా ఏం పర్లేదు. 1-2 కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.